అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో తేదీ 30/09/2025 మంగళవారం అమ్మవారి యొక్క అవతారం శ్రీ దుర్గాదేవి అవతారం. ఈ రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ముందుగా మనం దుర్గాదేవి అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ధర్మం నశించిపోతూ భయాందోళన వ్యాపించిన రోజులు వచ్చాయి. రక్తాసురుడు అనే రాక్షసాధిపతి 3 లోకాలపై తన క్రూర రాజ్యం స్థాపించాడు. పాపం పెరిగింది. ప్రజలు తల్లడిల్లారు. తమ శక్తులు సరిపోవని గ్రహించిన దేవతలు, ఋషులు, సనక సనందులు కలిసి విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు మొదలుపెట్టారు. కన్నీటి కళ్ళతో పిలిచారు, అంబా లోకరక్షకి, మాపై కటాక్షం ప్రసరించు. వారి భక్తి విభ్రాంతిలో భూమి కంపించింది, ఆకాశం చీలింది మరియు కనక ప్రభతో కాంతులీనుతూ మహాశక్తి అవతరించెను. సింహంపై ఆవిర్భవించి అష్టభుజాలతో ఆయుధాలను ధరించి భువనమంతా ప్రకాశింపజేసెను. రక్తాసురుడు ఆగ్రహంతో గర్జించాడు, ఓ దేవి, నన్ను ఎదుర్కొంటావా? నీ శక్తిని చూద్దాం అనడంతో అతని రాక్షస సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. భూమి కంపించింది, గగనం గర్జించింది, సింహం గర్జనతో యుద్ధం మొదలైంది. దేవి కటాక్షంతో ధనస్సుని లేవనెత్తి బాణాలు సంధించింది. ఖడ్గం విసిరింది, చక్రం తిరిగింది. రాక్షస సైన్యం కొండ చర్యలుగా కూలిపోయింది. కోపంతో రక్తాసురుడు విపరీతమైన పరిమాణంలో పెరిగి అగ్ని బాణాలను విసిరాడు. కానీ సింహాశ్వరి దేవి కదలలేదు. ఆమె కవచం అగ్నిని మింగేసింది. సింహం గర్జనతో రణరంగం మారుమోగింది. దేవి ఒకదాని తరువాత ఒకటి తన ఆయుధాలను సంధించి త్రిశూలం, ఖడ్గం, చక్రం ప్రతి దాడి ప్రకంపనలను సృష్టించింది. రాక్షస సైన్యం భస్మమైపోయింది. చివరగా రక్తాసురుడు మరియు దేవి మధ్య భయంకర ద్వంద్వయుద్ధం జరిగింది. చివరి ప్రహారంలో దేవి త్రిశూలాన్ని విసరగా అది రక్తాసురుని హృదయాన్ని ఛేదించింది. ఆ క్రూర శక్తి శాశ్వతంగా నశించింది. అశాంతి తొలగింది. పర్వతాలు పూలతో నిండిపోయాయి. నదులు నిండి పారాయి. ప్రజలు ఆనందోత్సవాలతో నృత్యం చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ దినం నుండి శ్రీ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిలో శాశ్వతంగా వాసం చేస్తూ భక్తులను రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ సర్వలోకాన్ని తన కటాక్షంతో వెలిగిస్తుంది. ఇది శ్రీ దుర్గాదేవి అవతారం యొక్క విశిష్టత. ఇప్పుడు శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రాని వారు ఓం దుర్గాయ నమః అనుకుంటూ ఒక్కొక్క మంత్రం వింటూ పూజ చేసుకోండి. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, ఓం మహాగౌర్యాయ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞాయాయ నమః, ఓం సర్వలోకేశ్యాయ నమః, ఓం సర్వకర్మఫలప్రదాయ నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవయోనియే నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం ఆధారశక్త్యాయ నమః, ఓం అనీశ్వర్యాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరాహంకారాయ నమః, ఓం సర్వగర్భవిమర్దిన్యాయ నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం వాణ్యాయ నమః, ఓం సర్వవిద్యాదిదేవతాయ నమః, ఓం పార్వత్యాయ నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వనిష్యాయ నమః, ఓం వింధ్యవాసిన్యాయ నమః, ఓం తేజోవత్యాయ నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయ నమః, ఓం దేవతాయ నమః, ఓం వహ్నిరూపాయ నమః, ఓం సతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యాయ నమః, ఓం గుణాశ్రయాయ నమః, ఓం గుణమధ్యాయ నమః, ఓం గుణత్రయ వివర్జితాయ నమః, ఓం కర్మజ్ఞానప్రదాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం సర్వసంహారకారిణ్యాయ నమః, ఓం ధర్మజ్ఞానాయ నమః, ఓం ధర్మనిష్టాయ నమః, ఓం సర్వకర్మ వివర్జితాయ నమః, ఓం కామాక్ష్యాయ నమః,
ఓం కామ సంహత్రాయే నమః. ఓం కామక్రోధ వివర్జితాయే నమః. ఓం సాంకర్యాయే నమః. ఓం సాంబవాయే నమః. ఓం శాంతాయే నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయే నమః. ఓం సుజయాయే నమః. ఓం జయాయే నమః. ఓం భూమిష్ఠాయే నమః. ఓం జాహ్నవ్యాయే నమః. ఓం జనపూజితాయే నమః. ఓం శాస్త్రాయే నమః. ఓం శాస్త్రమయాయే నమః. ఓం నిత్యాయే నమః. ఓం శుభాయే నమః. ఓం చంద్రార్ధమస్తకాయే నమః. ఓం భారత్యాయే నమః. ఓం బ్రాహ్మర్యాయే నమః. ఓం కల్పాయే నమః. ఓం కరళ్యాయే నమః. ఓం కృష్ణపింగళాయే నమః. ఓం బ్రాహ్మయే నమః. ఓం నారాయణాయే నమః. ఓం రౌద్రాయే నమః. ఓం చంద్రామృత పరివృతాయే నమః. ఓం జ్యేష్ఠాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం మహామాయాయే నమః. ఓం జగష్టష్టాదకారిణ్యాయే నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయే నమః. ఓం కామిన్యాయే నమః. ఓం కమలాలాయే నమః. ఓం కాత్యాయన్యాయే నమః. ఓం కళాతీతాయే నమః. ఓం కాలసంహారకారిణ్యాయే నమః. ఓం యోగనిష్టాయే నమః. ఓం యోగిగమ్యాయే నమః. ఓం యోగధ్యేయాయే నమః. ఓం తపస్విన్యాయే నమః. ఓం జ్ఞానరూపాయే నమః. ఓం నిరాకారాయే నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయే నమః. ఓం భూతాత్మికాయే నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశాయే నమః. ఓం భూతదారిణ్యాయే నమః. ఓం స్వదానారి మధ్యగతాయే నమః. ఓం సడాదారిదివర్ధిన్యాయే నమః. ఓం మోహితాయే నమః. ఓం అంశుంభవాయే నమః. ఓం శుభ్రాయే నమః. ఓం సూక్ష్మాయే నమః. ఓం మాత్రాయే నమః. ఓం నిరాలాసాయే నమః. ఓం నిమగ్నాయై నమః. ఓం నీలసంకాశాయై నమః. ఓం నిత్యానందిన్యాయే నమః. ఓం హరాయే నమః. ఓం పరాయే నమః. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం అనంతాయే నమః. ఓం సత్యాయే నమః. ఓం దుర్లభరూపిణ్యాయే నమః. ఓం సరస్వత్యాయే నమః. ఓం సర్వగతాయే నమః. ఓం సర్వాభీష్టప్రదాయిన్యాయే నమః. ఇది శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇప్పుడు శ్రీ దుర్గాదేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే చక్కెర పొంగలి. తరువాత వీడియోలో మనం మహిషాసురమర్దిని అవతారం మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.